అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నేను చెప్పినట్టుగా సక్సెస్ రేట్ అయితే చాలా ఉంది. అండ్ కిషోర్ గారు మాట్లాడుతుంటే కూడా మనకు అర్థం అవుతుంది. అంటే నేర్పించి పర్టికులర్ టైం అన్న తర్వాత చాలా ఇన్స్టిట్యూట్లు వదిలేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే వచ్చే వరకు 3 months 4 years అనేది సంబంధం లేదు. పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ అన్నట్టుగానే అందరికీ నేర్పిస్తున్నారు అనమాట. నేను చెప్పడం కంటే కూడా అసలు ఇక్కడ ఎవరెవరు ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, కిషోర్ గారు చెప్పింది నమ్మొద్దు, నేను చెప్పింది నమ్మొద్దు. క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి కూడా చూద్దాం. ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ లో చాలా మంది ఓన్ గా బొటిక్స్ పెట్టుకున్నారు, బిజినెస్ రన్ చేస్తున్నారు, ఒకరైతే 2-3 బొటిక్లు కూడా రన్ చేస్తున్నారు. సో వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి, అసలు వాళ్ళకి నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది, రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఒకసారి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. సో వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడున్న బ్యాచ్లో ఆల్మోస్ట్ 45+ ఉన్నారు. బట్ కొంతమంది మాత్రమే, అందరినీ చూపించే టైం ఉండదు కాబట్టి కొంతమందిని మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 1 by 1 మాట్లాడించడానికి ట్రై చేస్తాను. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? సమిత. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు ఇక్కడ? నేను 1 year లో కంప్లీట్ చేశాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మధ్యలో బ్రేక్ ఇచ్చాను. ఓకే. బ్రేక్ ఇచ్చి మళ్ళీ వచ్చాను. మా సార్ మంచిగానే నేర్పిస్తారు. ఓకే. మాకైతే దగ్గరుండి బాగా నేర్పిస్తారు. ఇంకా మేము బొటిక్ రన్ చేసినా కానీ డౌట్స్ ఉన్నా కానీ సార్ దగ్గరకు వస్తే మనకు చెప్పేస్తారు మంచిగా. ఓకే. మీరు ఇప్పుడు ఓన్ బొటిక్ పెట్టుకున్నారా? బొటిక్ పెట్టాను, రీసెంట్గానే పెట్టాను. 15 days అవుతుంది. ఓకే. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు స్టాఫ్? నా దగ్గర సింగిల్ వర్కర్ మాత్రమే ఉన్నారు. కటింగ్ నేనే చేస్తాను, వర్కర్ మాత్రం వర్క్ చేస్తారు. ఓకే. ఎంత ఎర్న్ చేస్తుంటారు ఇప్పటి వరకు? 15 days అవుతుంది మ్యామ్. 15 days రీసెంట్ గా స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడైతే వాళ్ళు చెప్పినట్టుగా జెన్యూన్ గానే నేర్పిస్తారు. కంపల్సరీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బొటిక్ లో పెట్టుకుంటారు, ఎవరు వర్క్ చేయరు అని చెప్పి. లేదు, మేము బయటికి వెళ్ళలేదు. ఫస్ట్ మా సార్ చెప్పేది అది, మీరు నేర్చుకుంటే ఓన్ గా పెట్టుకునేటట్టు అయితే నేర్చుకోండి, వర్క్ చేయాలనుకుంటే అసలు నా దగ్గరికి రావద్దని ఫస్టే చెప్పేస్తారు సార్. ఓకే. సో ఇప్పుడు మీరు అందరూ వేసుకున్న డ్రెస్సులు కూడా మీరు కుట్టుకున్నవేనా? ఓకే. అందరం మేము డిజైన్ చేసుకుని మేము కుట్టుకున్నాయి. ఓకే. అంటే అవతల వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది చూపించడానికి కూడా ఈజీగా అర్థం అవుతుందని. ఓకే. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఇది ట్రెండింగ్ బిజినెస్ కాబట్టి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని తెలియదు. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఇక్కడ నేర్చుకోవచ్చు అంటారా? నేర్చుకోవచ్చు మ్యామ్. ఆల్రెడీ నన్ను ఒకరు అడిగారు, నేను షాప్ పెట్టాక నన్ను నేర్పిమని అడిగారు. నేను మా సార్ది అడ్రస్ ఇచ్చాను, తన నెంబర్ ఇచ్చేసాను. మీరు నేర్పించడానికి ఇష్టపడలేదు? అంటే నాకు ఆ వైపు ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ నేను వర్క్ చేసుకోవాలంతే. ఓకే. థ్యాంక్ యూ. సో హాయ్, మీ పేరు? సెల్వి. సో ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ నేర్చుకున్నారు? అండ్ 2024లో ఇక్కడ జాయిన్ అయ్యాను క్లాస్కి. ఈ సరౌండింగ్లో చాలా బొటిక్స్ నేను అప్రోచ్ అయ్యా, ఇన్స్టిట్యూట్ అలా. కానీ నాకు ఇక్కడ ఫినిషింగ్, ఇక్కడ చూస్తాం కదా మన ఫినిషింగ్ నాకు నచ్చిందని ఇక్కడ జాయిన్ అయ్యాను. వితిన్ 4 monthsలో నేను అక్టోబర్ అలా జాయిన్ అయ్యా, జనవరికి నేను బొటిక్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ 2026 ఇంకొక బొటిక్ సేమ్ మంత్లో ఓపెన్ చేశాను. అండ్ సార్ నేను ఇంకా 2-3 ట్రైనింగ్ ఇచ్చేంత నాకు సార్ ఓపికగా నేర్పించారు. యాక్చువల్లీ నేను తెలుగు థ్యాంక్ యూ. తెలుగు అయితే సార్ నాకు పూర్తిగా తెలియకపోయినా నాకు ఓపికగా చెప్పించారు. ఏ టైం కాల్ చేసినా సార్ లిఫ్ట్ చేసి ఇప్పుడు దాకా డౌట్స్ క్లియర్ చేస్తారు. ఓకే. సో ఒక బొటిక్ స్టార్ట్ చేసి రన్ చేయడం అంటేనే కష్టం, బట్ ఇప్పుడు 2 రన్ చేస్తున్నారు అంటే మీకు ఆ టైం, ఆ ఎక్స్పీరియన్స్ వస్తేనే 2 బొటిక్స్. కష్టపడాలా మేడం, కష్టపడితేనే కదా అన్ని జరుగుతాయి. మీ దగ్గర ఎంతమంది ఉంటారు? మీ 2 వర్కర్స్ ఉన్నారు, మగ్గం వర్కర్ ఒకరు ఉన్నారు. కటింగ్ నేనే చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎనీ మోడల్ నేను డిజైన్ చేస్తాను, కస్టమైజేషన్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఎవరిని నేను కటింగ్ మాస్టర్ పెట్టించుకోలేదు, ఓన్ గా మొత్తం మీరే చూసుకుంటారు. సో ఇప్పటివరకు ఎంత అర్నింగ్ చేస్తుంటారు? ఎర్నింగ్ అయితే 60 అట్లా మంత్లీ 60-70. ఓకే. సో జాబ్ చేయడం కంటే ఇది బెటర్ అనిపిస్తుంది. నేను బిఫోర్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ లో ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నాను. ఓకే. ఉండగానే ఇక్కడ జాయిన్ అయ్యాను. వితిన్ 2 monthsలో రిజైన్ చేసేసి, నోటీస్ పీరియడ్ లో ఇక్కడ వచ్చాను. 2 monthsలో రిజైన్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. సో బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేశారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీశారు కదా ఈ మధ్య. అవును. సో అందుకే. సో చాలా మంది మధ్య కాలంలో జాబులు లేవు, అవి లేవు, అసలు మన లైఫ్ ఏమైపోతుందో అని చెప్పి భయపడుతూ ఉంటారనమాట. సో జాబులు పోయినోళ్ళు ఏదో పెద్ద కొంపలు ములిగిపోయాయని బయటపడక్కర్లేదు. కిషోర్ బొటిక్ దగ్గరికి వచ్చేస్తే ఆయన చక్కగా నేర్పించి ట్రైన్ చేసి 2-3 బిజినెస్లు పెట్టుకుని ఇది కూడా ఆయన ఇస్తారనమాట. ఎందుకంటే ఇలాంటివి విన్నప్పుడు చాలా హ్యాపీ అండ్ మోటివేషనల్గా కూడా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు జాబులు పోయి నేను సూసైడ్లు చేసుకోవడము, డిప్రెస్ అవ్వడము, ఇవన్నీ ఉన్నాయి. బట్ అబ్బాయిలు మాత్రమే సంపాదిస్తారు, అమ్మాయిలు అంత ఎర్న్ చేయలేరు అంటారు. అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. 2 బొటిక్లు అంట మేడం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ అండి, చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా మొదలు పెట్టారు?
నేను స్టార్ట్ చేసి 15 డేస్ అవుతుందండి బొటిక్ స్టార్ట్ చేసి. నేను 8 మంత్స్లోనే కంప్లీట్ చేసుకున్నాను కోర్స్ అది. ఇంకా ఏమన్నా మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నా సార్కి ఫోన్ చేస్తే ఫోన్లో అయినా చెప్తారు, షాప్కి అయినా రమ్మని చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంకా విసుగు లేకుండా మంచిగా చెప్తారు సార్. బిఫోర్ మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఇప్పుడు మంచిగా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. మీరు కూడా బొటిక్ పెట్టుకున్నారా? బొటిక్ స్టార్ట్ చేశారు. సో హ్యాపీ ఫైనల్ గా. అవునండి. ఇది సజెస్ట్ చేస్తారా అంటే నేర్చుకోవచ్చు అని చెప్పి? తప్పకుండా సజెస్ట్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు అన్ని స్టిచ్ చేయగలరా? అండ్ అన్ని చేస్తాను, అన్ని మోడల్స్ చేస్తాను. అన్ని మోడల్స్ చేస్తారా? ఎక్కడ మీ బొటిక్? చింతల కుత్బుల్లాపురం. అంత దూరం నుంచి వచ్చారా ఇప్పుడు? అవును. ఓకే, బిజినెస్ బాగుందా ప్రెసెంట్? బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మీకు కూడా బొటిక్ ఉందా? ముందు ఆ విషయం చెప్పండి. అంటే నేను షాప్ అంటూ పెట్టలేదండి, ఇంట్లోనే ఒక రూమ్ ను బొటిక్ లాగా కన్వర్ట్ చేసి హౌస్ లోనే నేను మా కాలనీ వాళ్ళ అందరూ వస్తుంటారు. ఓకే, ఇంట్లోనే ఒక రూమ్ ను బొటిక్ లాగా సెట్ చేసేసుకున్నాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? నేను 24లో స్టార్ట్ చేశాను. ఒక 6 monthsలో నేర్చుకున్నా. 1 year నుంచి వర్క్ చేస్తున్నా. బాగా నేర్పిస్తారా? చాలా బాగా నేర్పిస్తారండి. ఏజ్ తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. ఏమి ఎడ్యుకేషన్ రాని వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు రాయడం చేయడం రాకపోయినా కూడా మేము ఎవరో హెల్ప్ చేసి వాళ్ళకు అన్ని చూపిస్తాము. అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ నేర్చుకుంటాం. ఒక ఫ్యామిలీలా ఉన్నారు అందరూ. ఇక్కడ ఎవరికి కాంపిటీషన్ ఉండదండి, ఒకరినొకరు రానివి నేర్చుకుంటాము, సార్తో నేర్పించుకుంటాము, ఇలా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు పావని మేడం. ఓకే, యంగ్ ఏజ్ లానే కనిపిస్తున్నారు. సో ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ మేడం. నేను 4 years నుంచి నేర్చుకుంటున్నాను, వేరే వేరే చోట్ల నేర్చుకున్నాను. సార్ ఇంటర్వ్యూ చూసి నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ, ఓకే. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ బోయినపల్లిలో ఉంటాను మేడం. బోయినపల్లి. సో హాస్టల్లో ఉండి హాస్టల్ కాదు మేడం, హోమ్ నుంచి వస్తారు. సో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు నేర్చుకోవడానికి. బేసిక్గా ఇప్పుడు 60,000 70,000 అంటే అందరూ భయపడతారు. బట్ కిషోర్ గారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడే వాళ్ళు అవి ఇవి స్టిచ్ చేస్తారు కాబట్టి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అక్కడే వచ్చేస్తుంది అని చెప్పి. అలా అర్న్ చేసిన వాళ్ళు ఉన్నారా మీ బ్యాచ్ లో? ఉన్నారు మేడం, నేను కూడా అలాగే చేస్తాను. అలానే చేస్తారు. సో డబ్బులు ఎక్కువని ఏం టెన్షన్ పడక్కర్లేదు, టెన్షన్ మేడం ఏం లేదు, మొత్తం అది అలా కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డబుల్ తీయొచ్చు. అదే చెప్తున్నారు. 1 month లో వచ్చేస్తుంది చాలా వరకు. నేనైతే 4 months లో కంప్లీట్ చేసేసాను. బట్ బయట వాళ్ళు చూసినప్పుడు ఏమనుకుంటారు, ఏదో పెయిడ్ ప్రమోషన్ ఏమో, డబ్బులు కట్టే వరకు ఒకటి చెప్తారు, అలా ఇలా అనుకుంటారు కదా. 100% గ్యారంటీ వర్క్ అయితే ఇక్కడ ఎవరైనా జాయిన్ అవుతానంటే ఇదే ప్రిఫర్ చేస్తాం మేమైతే. ఇదే ప్రిఫర్ చేస్తారు. దట్టు కట్టిన అమౌంట్ కూడా మనకి మళ్ళీ తిరిగి ఇచ్చే ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పటి వరకు నేను విన్నది ఇదే ఫస్ట్. ఎస్ మేడం, డబుల్ వస్తుంది. మీరు సరిగా వర్క్ చేసుకోవాలి, బాగా నేర్చుకోవాలి, కానీ ఇంట్రెస్ట్ పెట్టి డబుల్ వస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఫ్యాషన్ లోనే సెటిల్ అవ్వాలి. మా సార్ లాగే ఇన్స్టిట్యూట్ పెట్టాలి, బొటిక్ ఇన్స్టిట్యూట్. ఎడ్యుకేషన్ ఉందా? ఎస్ మేడం. ఓకే, అది ఇది బట్ ఇదే ఇంట్రెస్టెడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు? 1 year అవుతుంది. నేను హౌస్ వైఫ్ని. ఇంట్లో చిన్న చిన్నగా కుట్టుకునేది ఫస్ట్లో అండి. ఓకే, నేను ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి, బొటిక్ పెట్టాలనే ఐడియాలో వచ్చాను. ఇక్కడ నేర్చుకున్నాను కూడా. ఇప్పుడు ప్రాసెస్లో ఉందండి, బొటిక్ ప్రాసెస్లో ఉంది. మీకు ఎందుకు వచ్చింది అంటే మీరు ఎవరు రిఫర్ చేశారు ఇక్కడికి రమ్మని? నేను ఛానల్స్లోనే చూసాను సార్ది. ఓకే, నాకు ఎవరు చెప్పలేదండి. ఓకే, ఛానల్స్ని చూసి నేను సార్ దగ్గరికి వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత ట్రస్ట్ వస్తుందా ఫస్ట్ టైం మాట్లాడగానే, లేకపోతే ఆ ట్రస్ట్ ఇచ్చేస్తారా, లేకపోతే ప్రాసెస్ లో తెలుస్తుందా? మీరు నా దగ్గర కాదు ఇంకెక్కడైనా కనుక్కుని వచ్చి కూడా జాయిన్ అవ్వండి అన్నారు. ఓకే, నాకు ఇక్కడే నచ్చింది, ఇక్కడికి వచ్చానండి. ఆప్షన్స్ కూడా ఆయనే ఇస్తారు. మీరు నా దగ్గర జాయిన్ అవ్వాలని ఏం లేదండి, మీరు ఇంకా 4 బొటిక్స్ దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నేను చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చూడండి అని చెప్పారు. కానీ నాకు ఇక్కడే నచ్చింది. సారు మాట్లాడే విధానం, చెప్పే విధానం, నేను వచ్చేటప్పటికి స్టూడెంట్స్కి చెప్తున్నారు, ఆ విధానం బాగా నచ్చింది అన్నట్టు. ఓకే, సో అది చూసి మీరు ఇంకా జాయిన్ అయ్యారు. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావచ్చా? రావచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీ పేరు? నా పేరు జానకి అండి. నేను ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. ఓకే, బట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్తో అయితే బొటిక్ రన్ చేయలేము, ఖచ్చితంగా రన్ చేయలేము. యాక్చువల్గా ఇక్కడ మా ఫ్రెండ్స్ శ్వేత ఆల్రెడీ నేర్చుకున్నారు, ఇక్కడ నేర్చుకుని తను బొటిక్ స్టార్ట్ చేశారు. నేను బొటిక్ స్టార్ట్ చేస్తాను అంటే బిఫోర్ స్టార్టింగ్ బొటిక్ కటింగ్ నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే మనము ఎంప్లాయీస్కి అంత పే చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఎంప్లాయీస్కి శాలరీ డీటెయిల్స్ నేను కనుక్కున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్ రన్ చేస్తుంది కదా, తెలుసు. తను ఫస్ట్ 2 months మాస్టర్ని పెట్టుకున్నారు. తనకి శాలరీ నెలకు వచ్చేసి 50K. మనకు వచ్చేది అక్కడికే వెళ్ళిపోతే మనకేం ఉండదు. సో ఏంటంటే 1 year డిప్లొమా అయిపోయింది ఫ్యాషన్ డిజైనింగ్లో.
ఇక్కడ ఫ్రెండ్ సజెషన్తో తను నేర్చుకుంది కాబట్టి నేను చూసి సార్ మీద నమ్మకంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను అంటే 3 monthsలో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 6 to 8 months అవుతుంది. బట్ సార్ అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే కంప్లీట్ చేసుకోవాలని రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ. మనం ఫ్రీ ఆఫ్ మన టైంని బట్టి వచ్చి మనం ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయితేనే సార్ నెక్స్ట్ సబ్జెక్ట్లోకి మూవ్ అవుతాడు. హరీ లేదు, ఏం లేదు. ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అయ్యారంటే బిజినెస్ పెట్టుకునే కాన్ఫిడెన్స్ సార్ ఖచ్చితంగా ఇస్తారు. నేను సూన్ ఐ విల్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు మాట్లాడేది వింటుంటే మనం మోటివేట్ అయిపోయి జాబులు మానేసి మనం కూడా ఇక్కడ జాయిన్ అవుతామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ ఉంది. నిజంగా బేసిక్గా చాలా ఇన్స్టిట్యూట్లో మనం చూస్తాము, బట్ నిజంగానే వచ్చి మాట్లాడి చూసిన తర్వాత నాకైతే 100% జెన్యున్ అని అనిపిస్తుంది. మీరు కూడా జాయిన్ అవ్వాలి, ఒక ఫ్యూచర్ బిజినెస్ పెట్టుకోవాలి, లైఫ్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ బొటికి సంబంధించిన నంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నంబర్కి కాల్స్ చేసి మాట్లాడొచ్చు. ఎటువంటి డౌట్ లేకుండా 100కి 100% మీరు వచ్చిన తర్వాత అయితే సాటిస్ఫై అవుతారు. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అస్సలా కాదు, జెన్యున్గా అనిపించి నేను వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.